అజయ్ దిషన్ ఎం ధనుష జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ బూకీ విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామాంజనేయుల జువాజీ ఏ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి సినీ విశేషాలను పంచుకున్నారు. విజయ్ సార్ February 20 Bookie is gonna be big hit for Vijay sir. All the best. Thank you. బూకీ అంటే ఏంటో అందరికీ తెలిసిందే, ప్రేమించిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది. ఎందుకంటే వాళ్ళ డార్లింగ్ని అప్పుడప్పుడు అనుంటారు బూకీ అని. అనకపోతే ఈ సినిమా తర్వాత అనండి. బూకీ అంటే బేబీ అని పిలుస్తాం మన లవర్ని. బేబీ స్వీట్ హార్ట్ అంటాం, అలాగే బూకీ అనమాట, దాన్నే బూకీ అంటారు. ఇది ప్రతి సినిమా ప్రేమతో మొదలవుతుంది. ఇది ప్రేమ ఎండ్ అయిన తర్వాత బ్రేకప్తో మొదలవుతుంది ఈ సినిమా. మీరు స్క్రీన్ మీద 3 పాటలు చూసారు, ఇంకా మొత్తం 9 పాటలు ఉన్నాయి దీంట్లో. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు విజయ్ ఆంటోనీ గారు, చాలా బాగుంటుంది. ఇది మ్యూజికల్ ఫస్ట్. దీంట్లో అద్భుతంగా నాకు ఏమనిపించింది అంటే, ముందు మ్యూజిక్, తర్వాత మా డైరెక్టర్ గారి ఫోటోగ్రఫీ, అది అదరగొట్టారు ఇద్దరు. దాని తర్వాత మన అజయ్ గారు, ధనుష గారిని స్క్రీన్ మీద చూస్తే ఎవరైనా లవ్ చేయాల్సిందే, కుర్రాడు అన్న తర్వాత ఎవరన్నా సరే. ఖచ్చితంగా నేనైతే కొంచెం చేశాను, మిగతా అందరు చేయండి. చాలా బాగుంది, స్క్రీన్ మీద చాలా బాగా యాక్ట్ చేసింది. ఇంకా అజయ్ గారు అంటే మార్గన్లోనే చూసాం ఆయన యాక్టింగ్. ఈ సినిమాలో లవర్ బాయ్గా చాలా అద్భుతంగా చేశారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన విజయాన్ని సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. డాక్టర్ సలీం నా ఫస్ట్ మూవీ వచ్చి సినిమాటోగ్రఫర్గా. సో ఎంత నా మీద ఫెయిత్ పెట్టినారో అలాగా ఇప్పుడు డైరెక్షన్లో నాకు ఫస్ట్ మూవీ ఇది వచ్చి బుకీ. తమిళ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి మళ్ళీ మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ బాగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ February 20th ఇక్కడ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా న్యూ టాలెంట్స్కి సార్, ఇంకా చాలా న్యూ టాలెంట్స్కి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటున్నారు, అందుకు చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ లక్ష్మీ మంజు మ్యామ్ గురించి చాలా చెప్పాలి. ఏమంటే నాకు లక్ష్మీ మంజు మ్యామ్ ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అన్నీ నాకు బాగా ఇష్టం. ఇప్పుడు మీరే చూసారు కదా, ఇలాగా షూటింగ్ స్పాట్లో కూడా ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ యాక్చువల్లీ. ఈ మూవీలో మీరు అందరూ చూడొచ్చు, ఆ మూవీలో చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ మ్యామ్. వీ లవ్ యూ మ్యామ్. అండ్ అజయ్ గురించి చెప్పాలి. అజయ్ వచ్చి మన హీరో. అజయ్ నేను చాలా టాలరేట్ చేస్తున్నాను. నా పేరు ధనుష. ఇది నా ఫస్ట్ ఫిల్మ్. హీరోయిన్గా ఈ ఛాన్స్ ఇచ్చిన విజయ్ ఆంటనీ సార్ గారికి చాలా థ్యాంక్ యూ. గణేష్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఇది పెద్ద ఆపర్చునిటీ. తమిళ్లో మాత్రం లేదు, తెలుగులో కూడా ఈ ఫిలిం రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. అజయ్కి చాలా థ్యాంక్స్. కంఫర్టబుల్గా ఉన్నారు, నాకు ఫ్రెండ్ అయిపోయినారు. నాకు కొంచెం తెలుగు తెలుసు. మా అమ్మ కూడా తిరుపతి, నేను పుట్టింది తిరుపతి. బాగా అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి కొంచెం కష్టం. థ్యాంక్ యూ మ్యామ్. సో అందరూ Feb 20th ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి మా బూకీ మూవీ చూసి రివ్యూ చెప్పండి. తెలుగు ఆడియన్స్ సపోర్ట్ మా టీంకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వచ్చి నాకు ఒక భయంకరంగా స్పెషల్గా ఫిలిం. ఎందుకంటే అఫ్కోర్స్ మార్గన్ వచ్చి నన్ను డెబ్యూగా సాలిడ్గా ఒక లాంచ్ని ఇచ్చింది. అండ్ ఆ ఫిలింనే నన్ను తమిళ్లోనే సరే తెలుగులో కూడా సరే అన్ని ఏరియాస్లో అన్ని ఏరియాలో ఒక రికగ్నిషన్ ఇచ్చింది, ఒక సాలిడ్ అప్రిషియేషన్ కూడా ఇచ్చింది. ఒక పర్ఫార్మర్గా నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ ఆ రికగ్నిషన్ వచ్చి మీరు లేకపోతే అది వుడెంట్ హ్యావ్ కమ్ టు మీ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ బూకీ ఇది వచ్చి నా ఒక లీడ్గా నేను డబ్బీ చేసి వస్తున్న ఒక ఫిలిం, ఒక హీరోని చెప్పకూడదు, ఒక లీడ్గా. అండ్ ఈ ఆపర్చునిటీని నాకు ప్రజెంట్ చేసే విజయ్ ఆంటనీ సార్కి ఐఎమ్ వన్స్ అగైన్ గ్రేట్ఫుల్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండింది ఈ ఫిలిం. ఇలాంటి ఒక క్యారెక్టర్ వచ్చి మనం అందరు రోజు చూస్తున్నాము మన ఫ్రెండ్లో, లేకపోతే మనమే అలాగ ఒక క్యారెక్టర్గా ఉండొచ్చు, లేకపోతే ఒక పేరెంట్గా మీ అబ్బాయి లేక అమ్మాయిని అలాగ చూడొచ్చు.
అండ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చి భయంకరంగా రిలేటబుల్ అయిన ఒక క్యారెక్టర్. అండ్ నేను కూడా ఈ స్క్రిప్ట్ని రీడ్ చేసేటప్పుడు ఏంటి మా లైఫ్నే సినిమా తీసేలాగా ఉండింది యాక్చువల్గా. I want to congratulate Ajay. Ajay, మా విజయ్ గారి మేనల్లుడు. సో ఫ్యామిలీలో ఒక సినిమా ఊరికే పెట్టి తీయరండి, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఒక టాలెంట్ని చూసి ఒక ఎంకరేజ్ చెయ్యాలనుకొని ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకొచ్చి విజయ్ ఆంథనీ గారు మ్యూజిక్, ఆయన ఊరికే మ్యూజిక్ చేశారంటేనే చాలు ఇంకా. I was very, very, very impressed with the entire టీమ్. ధనుష కూడాను, యునో కొంతమంది బయట ఎంత అందంగా ఉన్నా స్క్రీన్ మీద ద కెమెరా లవ్స్ దెమ్. షీ హ్యాస్ దట్ ఫేస్. నన్ను చాలామంది బయట అంటుంటారు కెమెరా సినిమా కంటే బయట బాగుంటారని. ఏయ్ అవసరం లేదు, నాకు అక్కడే బాగోవాలి నేను అని. సో ధనుష హ్యాస్ దట్ బ్యూటిఫుల్ ఫేస్ దట్ వేర్ ద కెమెరా లవ్స్ హర్. Ajay has done a fantastic job. భాషశ్రీ గారు నాకు బాంబే వచ్చి డబ్బింగ్ చెప్పించుకున్నారు ఆయన, అండ్ ఇక్కడికి వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెలుగు తమిళ్ రెండు అక్కడే చెప్పాను నేను. అండ్ గణేష్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ యూ. The hero of the event, the movie lead Ajay Deshan, and he had acted with in my production in the previous movie Morgan. And Morgan, you received it well, and you made it as a hit movie. I hope you will be making this movie also a hit movie. And he is acting in the next movie Vanda Devulu, right? Vanda Devulu will be the summer release, and I believe you will be making that also a hit movie. Actually, after a long time, I am working with the director Sasi in Vanda Devulu. That is going to talk about mother sentiment, mother's emotion and love one more time. And he is starring in that movie too. And in this movie, he has done really a good job. Other than thanking you again and again, I don't know what to do. Thank you so much. And the film Bookie will definitely not disappoint you. Don't think that this is a Gen Z movie. This will relate to everyone. Whoever is watching this movie, whatever may be the age, definitely during the climax, 2 to 3 times you will cry for sure. Which means it will relate to everybody. That's what I'm trying to convey. Bookie will definitely be a good movie. We will not disappoint you, as I told you before. Thank you so much.